హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధురి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో నా పార్లర్కి రావచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో రావచ్చండి. మీకు అడ్రస్ తెలియకపోతే మీరు కాంటాక్ట్ అవుతున్న నెంబర్లో సో మేము మెసేజ్ పెడతాం లేదా అడ్రస్ అనేది చెప్తాము. సో నా సరౌండింగ్ ఉండి వచ్చి ఫేస్ చెక్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు సో చెక్ చేయించుకోవచ్చు. అండ్ మాది వెస్ట్ గోదావరి డిస్టిక్, తాడేపల్లిగూడెం. ఓకేనా. సో ఈరోజు వచ్చి మీకు స్కిన్ టైట్నింగ్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్లీ చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది రెడ్డిష్ రావడము, స్కిన్ లూజ్ అవ్వడము అండ్ స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోవడము జరుగుతుంది కదా. సో అలా కాకుండా రింకిల్స్ అవి రిమూవ్ అయ్యి స్కిన్ అనేది స్టిఫీగా రావడానికి, బ్రైట్నెస్ రావడానికి, స్కిన్ అనేది మంచి గ్లోయిష్గా ఉండడానికి మీకు ఒక బెస్ట్ ప్యాక్ అనేది చెప్పబోతున్నాను. సో ఇది ఎవరైనా వేసుకోవచ్చండి. ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనకి స్కిన్ అనేది టైట్నెస్ అవుతుంది. సో స్కిన్ మనం ఇలా పట్టుకున్నప్పుడు సాగుతుంది అని అంటే సో అది లూజ్ అయినట్టు, ఇలా టైట్నెస్ ఉంది అన్నట్టయితే సో స్టిఫీగా ఉన్నట్టు. ఓకేనా. సో చెక్ చేయండి. ఒక్కొక్కరికి ఐబ్రోస్ చేసేటప్పుడు స్కిన్ అనేది కూడా కట్ అవుతుంది. సో కట్ అవుతుంది అని అన్నట్టయితే సో ఆ స్కిన్ అనేది లూజ్ అయినట్టు. సో దానికి మనం ఖచ్చితంగా స్టిఫీనెస్ ప్యాక్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి స్కిన్ లూజ్ ఉంటుంది కదా, రెడ్డిష్నెస్ వస్తుంది కదా. సో రెడ్నెస్ వచ్చింది అనగానే కేరింగ్ అనేది తీసుకోండి. చాలా మందికి రెడ్డిష్ అనేది వస్తుంది. సో రెడ్డిష్ అనేది రాకుండా కేర్ తీసుకోండి. అండ్ స్కిన్ స్టిఫీనెస్ ప్యాక్స్ వేసుకోండి. అండ్ స్కిన్ అనేది టైట్నింగ్ ఉండడానికి టైట్నింగ్ ప్యాక్స్ కూడా యూజ్ చేయండి. ఓకేనా. మీకు తెలియకపోతే మీ ఫేస్ అనేది బ్యాక్ కెమెరా నుంచి తీసి నాకు వాట్సాప్ చేస్తే సో మీరు ఏం యూజ్ చేయాలనేది నేనే చెప్తాను. ఓకేనా. ఇది వచ్చి కాఫీ ప్యాక్ మాట. సో కాఫీ ప్యాక్ అనేది మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. కాఫీ పౌడర్తో ప్యాక్స్ వేస్తున్నారు. సో ట్యానింగ్ రిమూవ్ అవుతుంది. కాఫీ ప్యాక్ అనేది వెంటనే వైట్నింగ్ వస్తుంది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో అందులోనే నేను కాఫీ ఫేస్ మాస్క్ తీసుకొచ్చాను. సో ఇది వేసుకోవడం వల్ల స్కిన్ అనేది టైట్నెస్ వస్తుందన్నమాట. సో ఎలాంటి లూజ్నెస్ లేకుండా, రెడ్నెస్ లేకుండా సో టైట్నెస్ వస్తుంది. ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలి, సో ఎన్ని టైమ్స్ వేసుకోవాలి, ఏ స్కిన్ టోన్ వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది మీ ఫేస్ అనేది బ్యాక్ కెమెరా నుంచి తీసి పెడితే సో చెక్ చేసి ఎలా వేసుకోవాలి, ఐ మీన్ ఎన్ని టైమ్స్ వేసుకోవాలనేది చెప్తాను. ఓకేనా. ఇది వచ్చి కాఫీ ప్యాక్. దీని కాస్ట్ వచ్చి 379 అండి. సో మీకు మ్యాక్సిమం 7 ప్యాక్స్ వరకు, 8 ప్యాక్స్ వరకు వస్తుంది. సో ఇది కాఫీ ప్యాక్. సో ఇది కాఫీ ప్యాక్. ఓకేనా. ఇది మనకి ఎలా వస్తుందంటే కాఫీ సీడ్స్ ఎలా ఉంటుందో సో అదే కలర్ వస్తుంది. అండ్ ఫ్లేవర్ కూడా సేమ్ కాఫీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇది స్టిఫీనెస్కి మాట. మనకి స్కిన్కి అనేది ఇంత డార్క్నెస్సే వేయాలండి. సో లైట్నెస్ అనేది వేయకూడదు. మన ఫేస్ అనేది ప్రాబ్లం బట్టి మీరు వేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి అనుకున్నట్టయితే సో జస్ట్ నార్మల్గా మీరు ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసుకోవచ్చు. లేదు మీకు స్కిన్ స్టిఫీనెస్కి అనుకున్నట్టయితే సో నేను ఎంత డార్కినెస్ వేస్తున్నానో సో అలా వేసుకోవాలి. ఓకేనా. ఇలా డార్క్నెస్ వేయాలి. సో ఇది వేసుకున్నప్పుడు కొంచెం స్కిన్ అనేది జుమ్ అన్నట్టు ఒక వైబ్రేట్లా అనిపిస్తుంది. సో అది అనిపిస్తుందంటే మనకి స్కిన్ టైట్నింగ్ అవుతున్నట్టు. మీకు ఇది మ్యాక్సిమం 10 మినిట్స్ టైం పడుతుంది. మీరు ఫ్యాన్ కింద కానీ లేదా ఏసీ రూమ్లో కానీ ఉంటే ఒక 10 మినిట్స్కి డ్రై అయిపోతుంది. సో 10 మినిట్స్ మీరు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. సో మాట్లాడుతున్నట్టయితే
మనకి ఇలా స్కిన్ అనేది మూవ్ అవుతుంది కదా, సో రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరితో మాట్లాడకుండా 10 మినిట్స్ అలా ఉండి తర్వాత 10 మినిట్స్ తర్వాత కూలింగ్ వాటర్ అన్నమాట. సో కూలింగ్ వాటర్లో మీకు వీలుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇది స్కిన్ టైట్నింగ్ ప్యాక్ కాబట్టి సో మ్యాక్సిమం కూలింగ్ వాటరే యూజ్ చేయాలి. ఐస్ క్యూబ్స్ వేసి సో ఫింగర్స్ అనేది అందులో జస్ట్ టచ్ చేయండి. వాటర్ని టచ్ చేసి జెంటిల్గా స్లోగా ఓన్లీ ఫింగర్స్తో చక్కగా ఇలా ఇలా ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేయండి. సో వాష్ చేస్తే మీకు వెంటనే క్లీనింగ్ అయిపోతుంది. అండ్ స్కిన్ స్టిఫీనెస్ కానీ గ్లోనెస్ కానీ వైట్నెస్ కానీ వితిన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత మీరు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేసేసి ఒక ఐస్ క్యూబ్ అనేది నాప్కిన్లో వేసి మసాజ్ చేయండి. సో జెంటిల్గా ఓన్లీ 1 ఐస్ క్యూబ్ సరిపోతుంది. చక్కగా నీట్గా మసాజ్ చేయండి. మసాజ్ చేసి దాన్ని అలా ఉంచేయండి. వాటరింగ్ ఉంటే నాప్కిన్తో జస్ట్ టచ్ చేసి ఉంచేయండి. 3 to 4 అవర్స్ వరకు సోప్ కానీ క్రీమ్ కానీ ఏం పెట్టద్దు. సో మార్నింగ్కి మంచి బ్రైట్నెస్, గ్లోనెస్ అండ్ స్టిఫీనెస్ కూడా తెలుస్తుంది. సో మీరు ఇలా నేను చెప్పినట్టుగా రెగ్యులర్గా మీ స్కిన్ ప్రాబ్లం బట్టి నేను చెప్తాను. సో ఎన్ని టైమ్స్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలని అలా వేసుకున్నట్టయితే మీకు స్కిన్ స్టిఫీనెస్ వస్తుంది, రింకిల్స్ రిమూవింగ్ అవుతుంది, బ్రైట్నింగ్ కనిపిస్తుంది, గ్లోయినెస్ కనిపిస్తుంది. సో మీరు ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే ఆఫ్టర్నూన్ వేసుకుంటే నైట్కి మంచి బ్రైట్నెస్ తెలుస్తుంది అండ్ గ్లోనెస్ తెలుస్తుంది. సో మీరు మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే సో నైట్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు నైట్ కూడా నైట్ క్రీమ్ అనేది స్టాప్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు నైట్ క్రీమ్ అలవాటు ఉంది అనుకున్నట్టయితే సో మీరు ప్యాక్ ముందు వేసుకొని తర్వాత నైట్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది వేసుకున్న వాళ్ళకి నైట్ క్రీమ్ అవసరం లేదండి. ఆటోమేటిక్గా బ్రైట్నెస్ కానీ గ్లోనెస్ కానీ వైట్నింగ్ కానీ సో ఈ ప్యాక్ వల్లే మీకు వచ్చేస్తుంది. ఓకేనా. సో చూసారుగా ఇంకా మీకు ఇది డ్రై అవ్వలేదు అన్నమాట. సో ఇంకా కొంచెం ఉంది, బట్ మీకు నేను క్లీన్ చేసి దీనికి రిజల్ట్ అనేది చూపిస్తాను. ఓకే. సో వాటర్ స్ప్రే చేసాం కదా, యాక్చువల్లీ వాటర్ పెట్టిన తర్వాత మీరు జెంట్గా మసాజ్ చేసి సో రిమూవ్ చేయాలన్నమాట. సో రిమూవ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ కొంచెం బ్రైట్నింగ్ కనిపిస్తుంది కదా, సో అలాగే మీకు స్కిన్ వైట్నింగ్ అనేది బ్రైట్నెస్ వస్తుంది. యాక్చువల్లీ నేను 5 మినిట్స్ కూడా ఉంచలేదు, బట్ మ్యాక్సిమం 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ ఉంచితే మీకు మంచి గ్లోనెస్ అండ్ బ్రైట్నెస్ వస్తుంది. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.